जय जनार्दना कृष्णा राधिकापते नन्दनन्दना कृष्णा रुक्मिणीपते गरुडवाहना कृष्णा गोपिकापते शरणुमोहना कृष्णा प्रभो सद्गते పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చెప్పెడిదే మజుని చెవులు చిందరగుని అన్నారు. ఆ పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి దేవతలు దానవులు కలిపి పట్టుకుని చిలుకుతుంటే ఆ మందర పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చినటువంటి చప్పుడుకి ఎక్కడో సత్యలోకంలో నిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కిపడి లేచి చెవులు బద్దలైపోతున్నాయి. ఏమిట్రా చప్పుడు అని అడిగట్ట. అయ్యా, కింద క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు, దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారన్నారు. అలా వాళ్ళు అమృతోత్పాదనము కొరకని పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. ఆ చిలుకుతున్నప్పుడు ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడచి చురల నసురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అన్నారు. ఆ మందర పర్వతం పెట్టి చిలుకుతుంటే అమృతం వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ అమృతం రావడానికి బదులుగా ఒక్కసారి హాలాహలము ఉత్పాదనమైంది. ఆ హాలాహలానికి ఉండే లక్షణం ఏమిటంటే అది కేవలం విషం కాదు, విషంతో పాటుగా భయంకరమైనటువంటి అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటుంది అది. అందుకే అది సముద్రంలోంచి ఎగిరి భూమి మీదకొచ్చి పాకుతుంటే ఊళ్ళల్లో ఉండేటటువంటి జనులందరూ పారిపోయారు. పల్లెపట్లు ఖాళీ అయిపోయి, నదులన్నీ ఇంకిపోయాయి, సముద్రాలన్నీ ఇంకిపోయాయి, పర్వతాలన్నీ బద్దలైపోయాయి, ఆకాశం అంతా మాడిపోయింది, గంధర్వుల యొక్క వాహనాలన్నీ కాలిపోయాయి, దేవతల యొక్క వాహనాలన్నీ కింద పడిపోయాయి. కొంతమంది దేవతలు శరీరాలే విడిచిపెట్టేశారు, రాక్షసులు దిక్కులు పట్టి పారిపోయారు, అరణ్యాలన్నీ దహించుకుపోయాయి. అది దూకుతూ ఎక్కడికి వెడితే అక్కడ సర్వనాశనం అయిపోతోంది. ఇప్పటి వరకు అమృతోత్పాదనం చెయ్యాలి అనేటటువంటి పూనికతో క్షీరసాగర మథనం చేసినటువంటి దేవతలు ఒక్క నిమిషం కూడా అక్కడికి నిలబడకుండా ఇక అందరూ పలాయనం చిత్తగించి పారిపోయారు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతే మాత్రం హాలాహలం విడిచిపెడుతుంది? ఒకళ్ళకొచ్చిన ఉపద్రవం కాదు, అందరికీ ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు రక్షించగలిగిన వాడెవరో వాడు జ్ఞాపకానికి వచ్చాడు. అందరూ పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఉండేటటువంటి ఆర్తి, ఆ రక్షించగలిగినటువంటి మహానుభావుని యొక్క ప్రజ్ఞ పోతన గారు ఆవిష్కరించారు. శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుబడ్డదలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సవరంభునిన్ శంభునిన్ అన్నారు. ఆయన దగ్గరికి పరిగెత్తారు. ఎవరి దగ్గరికి? పరమేశ్వరుడి దగ్గరికి. శని కైలాసముజొచ్చి గబగబా కైలాస పర్వతంలో మీదకెళ్ళారు, అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈశుని దవ్వారికు అడ్డుబడ్డ తలమంచుంజొచ్చి పరమేశ్వరుడి యొక్క ద్వారపాలకులు అడ్డు పెడితే, ఇప్పుడు అడ్డు పెడతారేమిటయా, మేము అవతల ప్రాణాలు పోయేటట్టున్నాయి, లోకాలకు ఉపద్రవంగా ఉందని వాళ్ళు ఒక్కసారి తోసేసి తిన్నగా వెళ్ళి లోపల పార్వతీ పరమేశ్వరులుంటే బయట నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు కుయ్యో మొర్రో అయ్యా విను, మేం చెప్పేటటువంటి ఈ ప్రార్థనలు ఆలకించు, మమ్మల్ని రక్షించు, ఆర్తత్రాణపరాయణ అంటూ నిలబడి పెద్ద ప్రార్థనలు చేశారు. ఎవరిని? కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అంబుజానన ముఖ్యుల్ చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిలబడి శివా మమ్మల్ని కాపాడమని ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు. లోపల ఉన్నాడు ఎవరైనా? ఆర్తరక్షణ కళా సంరంభుడు. ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు పిలిచినంత మాత్రం చేత పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అది ఉపాసన యందు కావచ్చు, లేదా ఆర్తితో ఏదైనా కోరిక తీరాలి అనేటటువంటి లక్షణంతో పిలిచిన వాళ్ళైనా కావచ్చు. మార్కండేయుడు ఉపాసన చేశాడు, రక్షణ కొరకు చేశాడు. మామూలుగా కాదు, శివుడొచ్చి రక్షిస్తాడు అని ఏదో మామూలుగా శివుణ్ణి పిలవడం కాదు, ఎంత నమ్మకంతో చేశాడంటే, యమధర్మరాజు గారు వచ్చి నీకు వేళైపోయింది, నీ యొక్క ఆయువు ఉత్తరించాలి, నీ ప్రాణములు తీసేస్తానన్నాడు.
మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎలా వేస్తావు నా మీద పాశం? నేను శివలింగాన్ని కౌగిలించుకుని ఉండగా కిన్నో మృత్యుక్కరిష్యతి అన్నాడు. వీడు నన్నేం చేస్తాడు యమధర్మరాజు, నన్నేం చేయడు అన్నాడు. ఇప్పుడు ఈయన మాట చెల్లడమా, యమధర్మరాజు గారి శాసనం చెల్లడమా? ఆయన ఒకడి తలకి వేయడానికి అవకాశం లేదు, శివలింగంతో కలిపి వేశాడు పాశం. శివలింగం మీద పడ్డమే యమపాశం. అంతే, ఒక్కసారి పైకి లేచాడు. తన ఎడమకాలు పెట్టి తంతే అందరినీ చంపగలిగిన యమధర్మరాజు గారు శరీరం వదిలేశాడు. అప్పుడు దేవతలు ప్రార్థన చేస్తే మళ్ళీ బతికాడు. కాబట్టి 16 సంవత్సరముల ఆయుర్దాయమని నువ్వు అన్నావు కదా, అందుకు తీసేశానన్నాడు. నీకంతే అర్థమైంది. నేను 16 సంవత్సరాలం లేదు, ఎప్పటికీ 16 ఏళ్ల ప్రాయం అన్నాను. ఇన్నేళ్లున్నా 16 ఏళ్ల వాడిగా ఉంటాడన్నాను, వార్ధక్యం ఉండదని. నీకు నా వరం అర్థం కాకుండా పాశం వేశావు, నీదే తప్పన్నాడు. కాబట్టి శంకరులు శివానంద లహరి చేస్తూ అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఆ యమధర్మరాజు గారి యొక్క కఠినమైన వక్షస్థలాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శ్రీశైల పర్వతం మీద తిరిగి నీ పాదం ఎంత సొక్కిపోయిందో, కఠినమైన మా హృదయం మీద పెట్టి నీ పాదం ఎంత సొక్కిపోయిందో, శంకరాన మనస్సన్న మణిపాదుకని తొడుక్కోవయా అన్నారు. కాబట్టి మహానుభావుడు ఆయన ఆర్తితో ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వలేడు కనుక ఆయన అనుగ్రహించిన నాడు ఆయన ఇవ్వలేనినన్నది లోకంలో లేదు. అందుకే పరమశివానుగ్రహం చాలా చమత్కారంగా ఉంటుంది. మామూలుగా ఏదో ఇచ్చి ఆయన ఊరుకోడు. ఆయన భక్తులకు ఇవ్వడం అంటే చిరస్థాయిగా జ్ఞాపకం ఉండిపోతుంది, అలా ఉంటుంది. అందుకే ఒక్క శివుడికే ఒక నామం ఉంది. ఎంత విచిత్రమైనటువంటి స్వరూపం అంటే శివుడిది, అసుతోషుడు అని. చిన్న దానికి ఎంతో సంతోషపడిపోతాడు, మనసు ప్రధానంగా చూస్తాడు. ఉపచారం ఏం చేశారు కాదు, మనసు చూసి పరవశించిపోతాడు. అటువంటి వాడు ఏదైనా ఇచ్చేస్తాడు. ఉపమన్యువుకి పాల సముద్రాన్ని ఇచ్చేశాడు, మార్కండేయుడికి చిరాయుద్ధాయాన్ని ఇచ్చేశాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లోకంలో లేదు. అటువంటి వాడు శంభుని, ఆయనకి శంభు అని ఒక పేరు. శం భావయతీతి ఇది శంభు. శివుణ్ణి ప్రార్థన చేసినా శివపూజ చేసినా ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఏమా అనుగ్రహం అంటే ఇహమునందు సమస్తమైనటువంటి సుఖములను అనుభవిస్తాడు. ఎటువంటి సుఖములు? వేదము ఏ సుఖములను అనుభవించవచ్చని అంగీకరించిందో అటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇక్కడ హాయిగా చక్కగా సుఖములన్నీ అనుభవిస్తాడు. అనుభవిస్తూ ఉండగా ఏ వయసుకి రావలసినటువంటి వైరాగ్యం ఆ వయసులో ఇస్తాడు. ఒక వయసు వచ్చిన తరువాత శం వైరాగ్య సుఖం ఇస్తాడు. ఈ సుఖాలన్నీ ఓ సుఖాలా అన్న భావన పొందుతాడు. అప్పుడు నిస్సంగి, అది శాశ్వత సుఖం, ఆ వైరాగ్య సుఖం. వైరాగ్యం అంటే గాలి. ఉదాహరణ, గాలి మల్లెపందిరి మించి వెడుతుంది, ఆ మల్లెపూల యొక్క వాసన గాలిని అంటుతుంది. అబ్బా ఎంత మంచి వాసనో అంటారు, పొంగిపోదు. అలా వెళ్ళిపోతూ కుక్క కళేబరం మీద గెడుతుంది, చీ దుర్వాసన అని ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటారు, కుంగిపోదు. పొంగు కొంగు రెండూ లేకుండా ఎప్పుడు ఒక్కలా ఉండగలిగినటువంటి సుఖం వైరాగ్య సుఖం. ఆ వైరాగ్య సుఖం అంచెలంచెల మీద రాదు. ఇప్పుడు అంచెలంచెల మీద వచ్చేది భక్తి. వైరాగ్యం వరద వచ్చినట్టు వస్తుంది. అందుకే శంభు ఈశ్వరుడిస్తే దాన్ని ఒక్కసారి ఇస్తాడు. వైరాగ్యం మిలిమిల్లిగా మెల్లిమిల్లిగా వచ్చిపోయి ఉండదు. వైరాగ్యం వచ్చింది అంటే ఒక్క తడవే అలా వచ్చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.